ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కేంద్రీకృతమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఇక బయటకు వెళ్లే ప్రజలు, మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కేంద్రీకృతమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయంది. ఇక బయటకు వెళ్లే ప్రజలు, మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. చెప్పండి శ్రావణ్. చూపించనుంది. అయితే ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి కారణంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలకి భారీ వర్ష సూచన ఉన్నట్లుగా ఇప్పటికే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అయితే ప్రధానంగా గత 10 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో గత వారం రోజుల క్రితం విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పుడిప్పుడే ఆ వర్ష ప్రభావం నుంచి బయటకు వస్తున్నటువంటి ప్రజలకు మరోసారి ఏపీ విపత్తు నిర్వహణ శాఖ సంస్థ పలు సూచనలు చేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి కారణంగా అయితే మాత్రం ఈవేళ ఏపీలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాతో పాటు అల్లూరి సీతారాం జిల్లా, చిత్తూరు, తిరుపతి లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఏపీలో విపత్తు నిర్వహణ శాఖ సంస్థ పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ జిల్లాల్లో దాదాపుగా కూడా అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే వర్షం పడే సమయంలో పిడుగులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎలర్ట్ అయిందని చెప్పొచ్చు. ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. అంతేకాకుండా మత్స్యకారులు ఎవరైతే సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉందో వాళ్ళందరూ కూడా త్వరగా ఒడ్డుకి చేరాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అధికార యంత్రాంగం అంతా సేకరిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈవేళ అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లా పిడుగులతో కురిసే భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా ఆ సంస్థ ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అప్రమత్తంగా ఉండాలని, ఈ రోజంతా కూడా బయటికి రాకుండా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప సాధారణమైన పరిస్థితుల్లో బయటికి రాకూడదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉదయం పూట పూర్తి స్థాయిలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పుడు కూడా మధ్యాహ్నం వేళ నుంచి కూడా వాతావరణ పూర్తి స్థాయిలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనిపైన అయితే మాత్రం వాతావరణ శాఖ అధికారులు పూర్తి స్థాయి అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాలపైన దీని తాలూకు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే సమాచారాన్ని అయితే మాత్రం సంబంధిత కలెక్టరేట్లకి ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని పంపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ల వద్ద అయితే మాత్రం వీటిని మానిటరింగ్ చేస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు తీసుకోకుండా అయితే మాత్రం ముందస్తు చర్యలు తీసుకోవడానికి అయితే మాత్రం ఇప్పుడు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ఇచ్చినటువంటి సూచనలే ప్రధానంగా ఉపయోగపడుతున్నాయని కూడా చెప్పొచ్చు దేవిక.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రావణ్.